హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఆఫ్ ఆంధ్ర. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్యారెట్తో ఒక స్వీట్ చేస్తున్నానండి. ఈ స్వీట్ పేరు క్యారెట్ డిలైట్. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా అర కేజీ క్యారెట్ తీసుకొని పీల్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా పీల్ చేసుకున్న క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను కూడా క్యారెట్ మొత్తం కట్ చేసుకొని తెచ్చుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న క్యారెట్ను ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో 2 కప్పుల నీళ్లు వేసుకోండి. 2 కప్పులు అంటే నేను మెజరింగ్ కప్తో తీసుకుంటున్నానండి. మామూలుగా అయితే 1/2 లీటర్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ క్యారెట్లు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత క్యారెట్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక క్యారెట్ ముక్క తీసుకొని విరిపితే 2 ముక్కలుగా ఈజీగా విరగాలి. చూడండి, క్యారెట్ బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బెజ్జాల్ గట్టు తీసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకుంటూ ఒక మిక్సీ జార్లోకి ఉడికించుకున్న క్యారెట్ ముక్కలన్నింటినీ వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తరువాత ఈ క్యారెట్ ముక్కలన్నింటినీ చల్లారిన తరువాత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఎటువంటి నీళ్ళు అవసరం ఉండదండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా క్యారెట్ మొత్తం వేసుకొని ఇందులో అరకప్పు పంచదార వేసుకోండి. గ్రాముల్లో అయితే 120 గ్రాములు ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ని అరకప్పు వాటర్ పక్కన పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఒక మౌల్డ్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగానే రెడీ చేసుకుంటే స్వీట్ రెడీ అవ్వగానే వెంటనే దీంట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్ కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేయకండి, ఇప్పుడే చెప్తాను. ఇలా కలుపుకున్న తరువాత ఇలా ఎటువంటి ఉండలు లేకుండా పూర్తిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ముందుగానే స్టవ్ ఆన్ చేసేస్తే కార్న్ఫ్లోర్ ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అందుకని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 15 నుండి 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో టేస్ట్ కోసం 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే పర్లేదు వేసుకోకపోయినా. చూడండి, మనకి స్వీట్ బాగా దగ్గరగా వస్తుంది. ప్యాన్ నుండి కూడా కొంచెం సెపరేట్ అవుతుంది. ఇలాగే ఇంకొక 5 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి, స్వీట్ బాగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా మౌల్డ్, అందులో ఈ స్వీట్ మొత్తాన్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఒక మూత పెట్టుకొని 6 గంటలు చల్లారనివ్వండి. లేదా ఒక రాత్రంతా అయినా పర్లేదు. 6 గంటల తర్వాత మూత తీసేసి చిన్న చిన్న పీసెస్గా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి.
ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. ఇలాగే మిగిలిన పీసులన్నింటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. ఇది మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మీకు మార్కెట్లో దొరకకపోతే మన ఛానల్లో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వీడియో కూడా ఉందండి, చేసుకోవచ్చు. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇలా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో ఈ స్వీట్ని డిప్ చేసుకొని చక్కగా అద్దుకోండి. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కూడా చేసుకున్నానండి. మీకు నచ్చిన షేప్లో నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇలా కోకోనట్ పౌడర్తో డిప్ చేసుకున్న స్వీట్ని ప్లేట్లో తీసుకొని కొంచెం పిస్తా పౌడర్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. పిస్తాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా క్యారెట్తో స్వీట్ మీరు కూడా ఇంట్లో చేసేయండి.